స్క్రబ్ టైఫస్ ఈ మధ్య కాలంలో ఏపీలో దీనికి సంబంధించిన కేసెస్ మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ మధ్య కాలంలోనే రిజిస్టర్ అవుతున్న ఈ కేసెస్ ఇంతకుముందు ఉండేవా లేవా, అసలు దేనివల్ల వస్తుంది, ప్రికాషన్స్ ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి, ఇలాంటి వాటికి సమాధానాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ వంశీకృష్ణ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, స్క్రబ్ టైఫస్ అంటే ఏంటి సార్? ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. ఇది ఇప్పుడు వచ్చిన డిసీజ్ ఏనా ఏంటి అసలు ఇది? లేదండి, స్క్రబ్ టైఫస్ అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండి. ఇది రికెట్సియా గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్కి సంబంధించిన ఇన్ఫెక్షన్. ఇది మన ఓరియెన్షియా షుషుగామిషి అనే గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా వల్ల ఈ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది అండి. ఈ బ్యాక్టీరియా అనేది నార్మల్గా కీటకాలు రెడ్ కలర్లో ఉండే కీటకాలు దాంట్లో బాడీ మొత్తంలో ఉంటాయండి. అది మోస్ట్లీ ఎక్కువ సెలవరీ గ్లాండ్స్లో ఉంటాయి అన్నమాట. ఆ కీటకాలు వచ్చి మన బాడీకి, మన హ్యూమన్స్కి ఎక్కడైనా ఇనాకులేట్ చేసినప్పుడు ఆ ఏరియాలో ఆ ఇనాకులేషన్ పార్ట్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి లోపలగా మెల్లిమెల్లిగా బ్లడ్లోకి ఎంటర్ అవుతుంది అన్నమాట. అది ఇనాకులేట్ అయినప్పుడు మన ఎక్కడైతే ఇనాకులేట్ అయిందో ఆ పార్ట్లో మనకు చిన్నగా దద్దుర్లాగా రావడం అనేది చూస్తూ ఉంటాం. ఆ దద్దుర్లు కాస్త మెల్లిమెల్లిగా ఆ చర్మ పార్ట్ ఎక్కడైతే ఇనాకులేట్ అయిందో ఆ పార్ట్ కాస్త నల్లగా అయిపోయి నెక్రోసిస్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాం. ఇది మనకు ఎలా కనిపిస్తుందంటే, మనము ఎప్పుడైనా సిగరెట్ మన బాడీ పైన ఎక్కడైనా కాల్చినప్పుడు మధ్యలో పార్ట్ ఏదైతే బ్లాక్ కలర్గా ఉండి చుట్టుపక్కల రెడ్ కలర్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. సేమ్ అలాగే ఈ కీటకం ఇన్ఫెక్షన్ కూడా మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఇలాంటి ఇష్చార్ అనేది చూస్తూ ఉంటాం. దిస్ ఇష్చార్ అనేది చాలా స్పెసిఫిక్ ఫర్ దీస్ టైప్ ఆఫ్ స్క్రబ్ టైఫస్ ఇన్ఫెక్షన్స్ అన్నమాట. ఓకే, అంటే మీరు చెప్పేదాని ప్రకారం ఆ కీటకాలు ఏవైతే ఉంటాయో కుడితేనే వస్తుంది? కుడితేనండి, లేకపోతే రాదు. ఓకే సార్, లక్షణాలు ఎలా ఉంటాయి సార్? ఈ లక్షణాలు అన్ని జ్వరాల్లాగానే ఉంటుందండి. నార్మల్గా లైక్ ఒక జ్వరం వచ్చినప్పుడు ఏదైనా డెంగ్యూ కానీ, మలేరియా కానీ, లెప్టోస్పైరా కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎలాగైతే మనకు బాడీ ప్రెజెంట్ అవుతుందో ఆ విధంగానే ఉంటుంది. అంటే ఫీవర్ ఉండడము, చర్మం పైన దద్దులు రావడము, ఎక్కడైతే టిక్ ఇన్ఫెక్షన్ మైట్ అది ఎక్కడైతే ఇనాకులేట్ అవుతుందో అక్కడ ఈ దద్దులు లాంటివి రావడము, హెడేక్ ఉండడము, వామిటింగ్స్ ఉండడము, కొంతమంది లూజ్ స్టూల్స్, కడుపులో నొప్పి, ఒళ్ళు నొప్పులు, ఇలాంటివన్నీ సాధారణంగా చూస్తూ ఉంటామండి. కాకపోతే ఇలాంటి సింటమ్స్ ఉన్నప్పుడు దానివల్లే వచ్చిందని ఎవరు అనుకోరు కదా? అదే అండి, అది ఎగ్జామినేషన్. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం బాడీ మొత్తం ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఇలాంటి ఇష్చార్ అని మనం ఇప్పుడైతే ఏ విధంగా అయితే నేను చెప్పానో ఒక బ్లాక్ కలర్ మార్క్ సరౌండెడ్ బై సమ్ రెడ్డిష్ డిస్కలరేషన్, అలాంటిది మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇలాంటిది ఎప్పుడైనా మనం చూసినప్పుడు దీన్ని మనం స్క్రబ్ టైఫస్ లాగా మేము అనుకుంటాం. దానికి తగ్గట్టు మనము ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని గుర్తుపట్టడం అనేది జరుగుతుంది. బేసికల్గా ఒక కీటకం కుట్టిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత ఈ సింటమ్స్ బయటపడతాయి? నార్మల్గా అండి 1 వారం నుంచి 3 వారాల లోపు ఎప్పుడైనా జరగవచ్చు. 6 to 21 days అంటామండి. 6 to 21 days కీటం కుట్టిన తర్వాత వితిన్ 6 to 21 daysలో ఇలాంటి సిమ్టమ్స్ అనేవి మొదలవుతాయి. ఈ సిమ్టమ్స్ మొదలైన తర్వాత మనము వెంటనే దాన్ని గుర్తుపట్టగలగాలి. ఒకవేళ గుర్తు పట్టలేకపోయామనుకోండి కొన్నిసార్లు సీరియస్ కాంప్లికేషన్స్ అయ్యి ప్రాణాపాయం జరిగే అవకాశం కూడా ఉంటుంది. సింటమ్స్ అయితే కంపల్సరీ ఉంటాయండి. ఓకే సార్, అంటే ఎవరికైనా ఈ కీటకం కుట్టి ఇలాంటి సింటమ్స్ ఏం లేకుండా వాళ్ళు మంచిగా ఉండే అవకాశం ఉంటుందా? అంటే రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏమీ కాకపోవచ్చు అనేలా ఉంటుందా? అది దట్ డిపెండ్స్. అంటే కొన్నిసార్లు అలా కూడా ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం టైమ్స్ చిన్న ఏవో సిమ్టమ్స్ అయితే ఉంటాయండి. చిన్నగా ఫీవర్ రావడము, బాడీ పైన కొద్ది దద్దులు లాగా ర్యాష్ లాగా రావడము, హెడేక్ ఉండడము, కొన్నిసార్లు వామిటింగ్స్, లూజ్ మోషన్స్. బేసికల్ గా ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇంట్లో పారాసిటమాల్ వేసుకొని రిలాక్స్ అయిపోతారు కదా? అది లేదండి, యాక్చువల్ గా అయితే ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాబట్టి దీనికి యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే కంపల్సరీ టెస్ట్ చేయించుకోవాలి. బ్లడ్ టెస్ట్ ఉంటుంది? అవునండి, బ్లడ్ టెస్ట్ ఉంటుంది. యాంటీజెన్ యాంటీబాడీ టెస్ట్ అంటాము అలాంటిది, లేకపోతే ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ కూడా మనకు మార్కెట్లో అవైలబుల్ ఉన్నవి. అవి చేస్తే స్క్రబ్ టైఫస్ IgM అండ్ IgG అని ఉంటాయి. IgM అంటేనేమో ఇమీడియట్గా ఇప్పుడు ఒక వితిన్ 1 weekలో మనకు ఫీవర్ వచ్చింది అంటే అది గుర్తుపట్టగలుగుతుంది. IgG చాలా రోజుల నుంచి ఉంది, ఒక 2 weeks 3 weeks అయిపోయిన తర్వాత బాడీలో IgG యాంటీబాడీస్ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం IgM IgG రెండు కూడా
మనకు పాజిటివ్ వస్తే మనం స్క్రబ్ టైఫస్ లాగా దాన్ని గుర్తిస్తాం అన్నమాట. ఓకే సార్. ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్ వన్స్ ఇది డయాగ్నోస్ అయిన తర్వాత? ట్రీట్మెంట్ సింపుల్ యాంటీబయాటిక్ అండి. డాక్సిసైక్లిన్ అనే యాంటీబయాటిక్ ఉంటుంది. ఆ యాంటీబయాటిక్ మనము స్టార్ట్ చేసిన తర్వాత మోస్ట్లీ ఇంజెక్టబుల్ ఫామ్లో ఇస్తాము. ఓరల్ ఫామ్లో కూడా ఇవ్వచ్చు, కాకపోతే ఇంజెక్టబుల్ ఫామ్ ఈజ్ మోర్ ప్రిఫర్డ్. ఇంజెక్టబుల్ ఫామ్లో ఇచ్చినప్పుడు వితిన్ 24 to 36 అవర్స్లో మనకు రెస్పాన్స్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ ప్రెగ్నెంట్స్ ఫీమేల్ ఉన్నారనుకోండి, ఇలా ఈ డాక్సిసైక్లిన్ అనేది మనం ఇవ్వకూడదు. దాని ప్లేస్లో మనం అజిత్రోమైసిన్ అనే యాంటీబయాటిక్ ఉంటుంది, అది ఇస్తే మోస్ట్లీ ఈ సిమ్టమ్స్ అనేవి మెల్లిమెల్లిగా తగ్గుముఖం పడతాయి. ఓకే. ఇది ప్రాణాంతకమయ్యే అవకాశం ఉంటుందా సార్? అవునండి, ప్రాణాంతక అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇనిషియల్గా మనం దాన్ని గుర్తుపట్టగలిగి దానికి తగ్గట్టు మనం టెస్ట్ చేసుకొని స్క్రబ్ టైఫస్ అని ఒకసారి నిర్ధారణ అయిన తర్వాత దాని తగ్గట్టు మనం ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే దీన్ని మనము కాపాడుకోవచ్చు. ఒకవేళ దీన్ని పట్టించుకోకుండా ఒక 1 week 2 weeks అలా అయిందనుకోండి, మెల్లిమెల్లిగా అన్ని అవయవాలు దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. ఇనిషియల్గా బ్రెయిన్ ఎఫెక్ట్ అయిందనుకోండి, కొంతమందికి ఫిట్స్ రావడము, సివియర్గా తలనొప్పి ఉండడము, వాంతులు అవ్వడము, కొన్నిసార్లు స్పృహ కోల్పోవడము, కోమాలోకి వెళ్ళిపోవడము, ఎన్కెఫలైటిస్ అంటాం, ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ గుండె మీద కూడా ఎఫెక్ట్ పడింది అనుకోండి, రిథమ్ అబ్నార్మాలిటీస్ అంటాం, అంటే హార్ట్ రేట్ హెచ్చు తగ్గలవ్వడము, దానివల్ల కూడా గుండె మీద ఎఫెక్ట్ అయిపోయి దానివల్ల కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. కొన్నిసార్లు లంగ్స్ ఇన్ఫెక్ట్ అయిపోయింది అనుకోండి, ARDS అంటాం, అడల్ట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అని. అది వచ్చినప్పుడు ఏంటంటే ఊపిరితిత్తులో వాటర్ చేరిపోయి ఊపిరి తీసుకోవడం ఇబ్బంది అవ్వడము, గాలి ఎక్కువసార్లు తీసుకోవాల్సిన అవసరం పడడము, ఇలాంటివి వచ్చి వెంటిలేటర్ పైకి పోయి పేషెంట్ ప్రాణాంతకమయ్యే అవకాశం కూడా ఉంది. కొన్నిసార్లు లివర్ మీద ఎఫెక్ట్ పడి హెపటైటిస్, ఈ హెపటైటిస్ అనేది వేరే ఇన్ఫెక్షన్స్లో కూడా వస్తుంది, డెంగ్యూ కానీ మలేరియా కానీ. దాన్ని మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, డెంగ్యూనా మలేరియానా లెప్టోస్పైరనా అని. ఈ లివర్ మీద ఎంజైమ్స్ అంటాము, AST ALT, ఇవన్నీ ఎలివేట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ కిడ్నీ మీద ఎఫెక్ట్ పడింది అనుకోండి, రీనల్ ఫెయిల్యూర్, కిడ్నీ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల చెడు పదార్థాలు బాడీలో ఎక్కువైపోవడము, దానివల్ల యాసిడ్స్ పెరిగి ఆయాసం రావడము, ఇలాంటివన్నీ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే సడన్గా బీపీ డ్రాప్ అయిపోయి పేషెంట్ షాక్లోకి వెళ్ళిపోయి ప్రాణం పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఒక కీటకం కుట్టడం వల్ల ఇంత జరుగుతుంది? అవునండి, జరిగే. అంటే ఇవి ఎక్కువగా ఈ మధ్య చూస్తున్నామా లేకపోతే ఎప్పటి నుంచో ఉంది? లేదండి, ఉన్నాయి. యాక్చువల్గా అయితే ఇది ఎండమిక్ ఏరియాస్ అంటాం. ఇప్పుడు ఏ విధంగా అంటే కొన్ని ఫారెస్ట్ ఏరియాస్ కానీ, లేదు చుట్టుపక్కల చెట్లు ఎక్కువగా ఉండి ఆ చెట్ల మధ్యలో ఇట్లాంటి కీటకాలు ఉంటాయి. మన ఇంటి చుట్టుపక్కల చెట్లు ఎక్కువ ఉండి, చెట్లలో బుషెస్ అంటాం కదా, దాంట్లో ఆ మధ్యలో కూడా ఇవి ఇరుక్కొని ఉంటాయి అన్నమాట. అప్పుడు అవి ఇంట్లోకి వచ్చి మెల్లిగా మనకి కింద ఏమి కూర్చుంటాం అనుకోండి, డైరెక్ట్ మనకు వచ్చి అది కుట్టినప్పుడు మనకు అసలు పెయిన్ కూడా తెలియదు, కుట్టినట్టు కూడా తెలియదు. అంటే ఓన్లీ ఈ కీటకం వల్లనే ఇది వస్తుందా సార్? వేరే కీటకాలు కూడా ఈ బ్యాక్టీరియాని స్ప్రెడ్ చేసే ఛాన్స్ ఉందా? ఈ కీటకం అండి మోస్ట్లీ ఈ బ్యాక్టీరియా అనేది ఈ వెక్టార్ లోపల ఉంటుంది అన్నమాట. ఏజ్ గ్రూప్ సార్, ఎక్కువగా ఏజ్ గ్రూప్ వాళ్ళపైన ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఏజ్ గ్రూప్ అంటే నార్మల్గా అడాలసెంట్ అండ్ అడల్ట్ 30 to 40 50 మధ్యలోనే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళంతా కొంతమంది ఏంటంటే మనం చూస్తుంటాం రూరల్ ఏరియాస్, అర్బన్ ఏరియాస్, రూరల్ ఏరియాస్, సెమీ అర్బన్ ఏరియాస్, వాళ్ళల్లో ఏంటంటే వాళ్ళు ఫార్మింగ్ అని వెళ్తూ ఉంటారు, అక్కడ చెట్లు ఇవన్నీ ఉండి వాటి మధ్యలోనే పని చేస్తూ ఉంటారు. పని చేసినప్పుడు వాళ్ళకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ అన్నమాట. చిన్న పిల్లల్లో కూడా వస్తుంది, తర్వాత ఎల్డర్లీ పాపులేషన్లో కూడా వస్తుంది. కాకపోతే ఈ మోస్ట్ కామన్గా వచ్చే గ్రూప్ మాత్రం ఈ అడల్ట్స్ అండ్ అడాలసెంట్స్ గ్రూప్ అన్నమాట. ఒకవేళ ఎల్డర్లీలో వచ్చింది అనుకోండి, ఈ అడల్ట్స్ అండ్ అడాలసెంట్స్లో తొందరగానే మనకు ఒక్కసారి మనం దాన్ని గుర్తుపట్టగలిగినాము, దానికి తగ్గట్టు యాంటీబయాటిక్స్ ఇవ్వగలిగినాము అంటే అవి వెంటనే తగ్గిపోతుంది. ఒకవేళ పెద్దవాళ్ళు అనుకోండి ఎర్లర్లీ, వాళ్ళకి కొద్దిగా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. వీళ్ళందరూ ఏంటంటే ఈ మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్, మాడ్స్ అంటాం, ఈ అన్ని అవయవాలు దెబ్బతినడము, ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ వాళ్ళలో. చిన్నపిల్లల్లో ఈ కండిషన్ అనేది కొద్దిగా తక్కువ కంపారిటివ్లీ. సార్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్తూ ఉంటారు. దీని నుంచి బయటపడాలంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, జాగ్రత్తలు? ఓకే, ఫస్ట్ మనకు ఈ డిసీజ్ అనేది ఎలాగ వస్తుంది అని ఒక ఐడియా ఉంటుంది. ప్రివెన్షన్ ఈజ్ వెరీ ఈజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ డిసీజ్ కీటకం వల్ల వస్తుంది. ఆ కీటకంని మనము
మన దగ్గరికి రాకుండా చూసుకోవాలి. ఏ విధంగా రాకుండా చూసుకోగలుగుతాము? మనం ఏవైతే బట్టలు వేసుకున్నామో అది ఫుల్ హ్యాండ్స్, తర్వాత ఎక్కడ కూడా మనకి ఆ కీటకం తగలకుండా చూసుకుంటే అది మనకు ఫస్ట్. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లో చుట్టుపక్కల ప్లాంట్స్, మనం బాల్కనీలో వాటిల్లో ప్లాంట్స్ పెంచుతూ ఉంటాం. అలాంటివి మనము డైలీ క్లీన్ చేసుకోవడం వల్ల ఇవన్నీ అక్కడ ఉండకుండా ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఇప్పుడు ఎప్పుడైనా కానీ వేరే ఏరియాస్లోకి వెళ్ళినప్పుడు, ఫారెస్ట్ ఏరియాస్కి, దాని తర్వాత ఎక్కువ ట్రీస్ ఉన్న ఏరియాస్కి అలాంటివి వెళ్ళినప్పుడు కొద్ది జాగ్రత్తగా ఉండాలి. ఈ కీటకాలన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఎక్కడైనా ఫారెస్ట్లో వెళ్ళి కూర్చున్నాం అనుకోండి, కూర్చున్నప్పుడు కింద కార్పెట్ వేసుకోవడము. ఇంకోటి ఏంటంటే మనకు ఇన్సెక్ట్ రిపెలెంట్స్ అంటాము, పర్మిత్రిన్. ఆ పర్మిత్రిన్ లోషన్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి అన్నమాట. అవన్నీ అప్లై చేసుకుంటే మనకి ఏంటంటే అది మనకు కీటకం వచ్చినా కానీ అది మనకి స్ప్రెడ్ ఇన్ఫెక్షన్ కాకుండా చూస్తుంది అన్నమాట. మనం ఇప్పుడు ఇండివిజువల్గా ఈ కీటకం గురించి, బ్యాక్టీరియా గురించి మాట్లాడుతుంటే ఇట్ ఈస్ బికమింగ్ వెరీ టెరిఫిక్, అంటే భయం వేస్తుంది. అవునండి. నిజంగా అంత భయపడాల్సిన సిచ్యువేషన్ ఉందా? బయట అన్ని కీటకాలు ఉన్నాయా ఇవి? దానికి మీరు ఏం చెప్తారు? అంటే ఇది యాక్చువల్గా మనం చూసే ఫీవర్ కేసెస్లో ఇది చాలా తక్కువే. యాక్చువల్గా ఎప్పుడైనా మనం కామన్గా చూసే ఫీవర్సే చూస్తూ ఉంటాము. ఇలాంటిది కూడా వచ్చే ఒకటి. అందుకనే మేము ఎప్పుడైనా సరే రీసెంట్ ట్రావెల్ హిస్టరీ అడుగుతామన్నమాట. రీసెంట్గా ఒక పేషెంట్ ఎక్కడి నుంచైనా ట్రావెల్ చేసి వచ్చాడు, ఏదైనా ఫారెస్ట్ ఏరియా నుంచి, ఏదైనా ట్రైబల్ ఏరియా నుంచి ట్రావెల్ చేసి వచ్చాడు అని అంటే దీన్ని మేము మైండ్లో పెట్టుకుంటాం అన్నమాట. ఎందుకంటే ఇది కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి. ఓకే సార్, ఇన్ జనరల్ ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తే, ఫీవర్ వస్తే ఏదైతే ట్రీట్మెంట్ ఉంటుందో దీనికి కూడా సేమ్ అలాగే ఉంటుందా? దీనికి స్పెసిఫిక్ యాంటీబయాటిక్ ఉందండి. కొన్ని బ్యాక్టీరియాలకి కొన్ని యాంటీబయాటిక్స్ పనిచేస్తాయి అన్నమాట. దీనికి స్పెసిఫిక్గా ఇప్పుడు డాక్సిసైక్లిన్ అనేది పనిచేస్తుంది. సార్, దీనికి సంబంధించి వ్యాక్సిన్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? లేదండి, ఇంకా వ్యాక్సిన్స్ అలాంటివి అయితే ఇప్పటి వరకు కనుక్కోలేదు. ఫ్యూచర్లో ఏమైనా వస్తాయేమో చూడాలి. తెలుగు స్టేట్స్లో దీనికి సంబంధించి కేసెస్ ఏమైనా రిజిస్టర్ అవుతున్నాయా? అవునండి, ఈ మధ్య మనం చూస్తున్నాము కొద్దిగా కడప, కర్నూలు, ఆ రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని కేసెస్ అనేవి బయటకు వస్తున్నాయని మనకు వార్తలు వస్తున్నాయండి. సో ఫైనల్గా దీని గురించి మీరు ఏం చెప్తారు? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అండి. ఏ డిసీజ్కైనా ఫస్ట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. దీనికి మనం రాకుండా అవాయిడ్ చేయగలిగితే బెటర్. ఇంకోటి ఏంటంటే ఒక్కసారి ఎనీ ఫీవర్ 1 day 2 day 3 day మ్యాక్సిమం 3 days వరకు మనం చూడొచ్చు. 3 days తర్వాత కూడా ఫీవర్ తగ్గట్లేదు, ఇలాంటి మెల్లిగా హెడ్ఏక్, వామిటింగ్స్, ర్యాష్ ఇలాంటివి డెవలప్ అవుతున్నాయంటే ఇమ్మీడియట్గా ఒక డాక్టర్ గారిని సంప్రదించి సరిగైన టెస్టులు చేయించుకొని దాని తగ్గట్టు మనం ట్రీట్మెంట్ వాడుకుంటే మనము ఇలాంటి కాంప్లికేషన్స్ రాకుండా మనం చూసుకోగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చూశారు కదండి, ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.